జిల్లాలో వేరుశనగ రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చెప్పారు. బుధవారం చిట్యాల సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ యార్డుకు నిత్యం ఎంతమంది రైతులు వేరుశనగ పంటను తీసుకొస్తున్నారు, వారికి ఏ విధమైన ధర లభిస్తుందని మార్కెటింగ్ అధికారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ వేరుశనగ అమ్మకంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. రైతులు బదులిస్తూ వాతావరణం అనుకూలించక ఈ ఏడాది వేరుశనగ నాణ్యత లోపించిందని బదులిచారు. అంతేకాకుండా తమకు మంచి ధర దక్కడం లేదని, తమ పంటకు మంచి ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గత ఏడాది వనపర్తి మార్కెట్ యార్డులో వేరుశనగకు మంచి ధర లభించిందని, అదే మాదిరి ఈ ఏడాది కూడా మంచి ధరకు కొనుగోలు చేస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ స్పందిస్తూ వేరుశనగ రైతుల ఇబ్బందులను, వారికి మంచి ధర కల్పించే అంశంపై ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. వర్షం పడడానికి 10 క్వింటలన్నా వస్తాయా? నువ్వులు పిచ్చలు కాకులకు తెల్లారు పగులుంటే 14 వేలకు క్వింటలు పంట తెచ్చుకుంటాం. రాత్రి పగులు ఆది లేదు, పిల్ల లేదు. రాకపోయినా సార్ 40 ప్యాకెట్లు బాగా లాస్ ఆడతాడి పంట సార్. ఈసారి వాతావరణం స్టార్టింగ్ పోసిన వర్షాలు పడతాయి. వర్షాలు పడడం వల్ల ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఈసారి కూడా మీరు ఇదే వేస్తున్నారా? ఈసారి కూడా గ్రౌండ్ వేస్తున్నారా, వరికి పెడుతున్నారా? రెండు వేస్తున్నారా? మూడు గడవలు అయిపోయినాయి రైతుకి. 60 రేటు 60 రైతుకు ప్రతి దానికి ధర పెరిగింది సార్. కూలీ ధర పెరిగింది, మందు ధర పెరిగింది, అన్ని పెరిగింది. కానీ రేటు గ్రేడింగ్ వస్తుందా లేదా? సార్ 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 విధాంశి అన్నా రాయన బిడ్డ సారా సురేష్ ఇద్దరు కరితాలు ఇచ్చుకురా, 2 నిమిషాలు ఇదన్నారు అన్నా.